టాలీవుడ్ లో సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. 4వ రోజు కూడా సినిమా షూటింగ్స్ బంద్ అయ్యాయి. కార్మిక యూనియన్లు నిర్మాతల మధ్య గొడవ తెగడం లేదు. ఇటు కొందరు నిర్మాతలు బయట నుంచి కార్మికులను తెప్పించుకుంటున్నారు. మరోవైపు లోకల్ కార్మికుల్లో స్కిల్స్ లేవంటూ నిర్మాతలు చేసిన ఆరోపణలపై కార్మికులు కన్నెర్ర చేస్తున్నారు. పాన్ ఇండియా హిట్లు ఏ కార్మికులతో కొట్టారో చెప్పాలని కార్మికులంతా నిలదీస్తున్నారు. బయటి వాళ్లను తీసుకువచ్చి లక్షల ఖర్చులు చేస్తున్నారని, తమకు 30% వేతనం పెంచాలని అడిగితే ఇంత రాద్ధాంతమేంటని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. అది కూడా 3 ఏళ్ల తర్వాత అడుగుతుంటే తమ స్కిల్స్ నే ప్రశ్నిస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు పెంచమంటే కొందరు కొత్త సమస్యలు పుట్టిస్తున్నారని మండిపడుతున్నారు కార్మికులు. మా 24 క్రాఫ్ట్స్ కొట్టొద్దండి. మీరు కాస్త ఒక మెట్టు దిగైనా మా పేదవాళ్ళ గురించి ఆలోచించండి. ఎర్లీ మార్నింగ్ మేము లేచి ఎంత కష్టపడుతున్నామో, మా దగ్గర ఏ స్కిల్స్ ఉన్నాయో, మీకు ఏం కావాలో అన్నీ అడిగి చేయించుకోండి, మేము చేస్తాము. మాకు వేలు లక్షలు అడగట్లేదండి. బయట నుంచి వచ్చే మెంబర్స్కి ఫ్లైట్ టికెట్స్ కానీ, హోటల్స్ కానీ, వాళ్ళకి ఫుడ్ సెక్షన్స్ కానీ, వాళ్ళకి ఇక్కడ లగ్జరీగా బతకడానికి మీరు అన్ని రకాలుగా అన్ని వేలు ఖర్చు పెడుతున్నారు. ఓకే సార్, ఒక పర్సన్ వస్తే 15,000 రూపాయలు ఇస్తున్నారు, 20,000 రూపాయలు ఇస్తున్నారు. మీరే ఒక్క అడుగు ఆలోచించండి. ఇది బిజినెస్ మైండ్లో ఆలోచించొద్దండి. ఒక కార్మికులు, ఒక శ్రామికులు, వర్కర్స్ పని చేస్తే ఎంతమంది బతుకుతున్నారో, మీరు ఎంతమందికి అన్నం పెడుతున్నారో ఒకసారి దయచేసి ఆలోచించి కాస్త మనసు సరిచేసుకోండి కొంచెం. అయితే మన వాళ్ళు అన్నారు, ఒకటి స్కిల్ లేకుండా అందుకే మేము బయట వాళ్ళని పెట్టుకుంటాము, చేసుకుంటాము అన్నారు. మాకు ఈ సినిమా పని తప్పితే మాకు రెండో పని తెలియదండి. స్కిల్ లేదు అంటే అసలు ఏంటి సార్? ఒక పని మీరు ఇచ్చిన పని మేము చేయకపోతే మీరు ఆ మాట అనాలి. అంతకుముందు అంతా రామారావు గారు గెటప్లు ఏంటి, నాగేశ్వర గారు గెటప్లు ఏంటి, ఈ మధ్య గెటప్లు ఏంటి, మొత్తం ఇదంతా చేసింది ఎవరు సార్? మన వాళ్ళేగా, మన మెంబర్సేగా, బయట వాళ్ళు కాదు కదా. ఎన్ని గెటప్లు అవుతాయంటే ఏదో ఇంకా ఇప్పుడు బొంబాయి నుంచి అంటున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఛాన్స్ ఇస్తే కదా సార్ బొంబాయి నుంచి వాళ్ళు వచ్చేవాళ్ళు చేసినంత మన వాళ్ళు చేస్తారా లేదా తెలిసేది. వాళ్ళకి ఫ్లైట్లు వేస్తారు, ఏసీ రూములు ఇస్తారు, ఏ రోజుకి ఆ రోజు పేమెంట్ క్లియర్ చేస్తారు. మాకా 2 నెలలు 3 నెలలు 4 నెలలు పెడుతున్నారు, అయినా గమ్ముకుంటున్నాం. ఒక్కసారి కూడా ఇక్కడ వాళ్ళు మనకు ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాం. ఎవరైనా ముందుకు వచ్చి చెప్పుంటే మేము కూడా అనేది సార్ మన వాళ్ళు చేపించండి. ఫస్ట్ ఏం పని రావట్లేదా మీరు చెప్పినప్పుడు మేమే చేస్తాం. అంతేగాని పని రాదు, స్కిల్ రాదు, మేము బయట వాళ్ళని పెట్టుకుంటాం. మేము లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టి తీసుకొని ఎందుకు సార్ మా కష్టాలు? మేము అడుగుతుంది ఏంటి సార్, సంవత్సరం పెరిగే 10% అది పెండింగ్ పెట్టడం వల్ల 3 సంవత్సరాలు చేరింది. 3 సంవత్సరాలు చేరక 4వ సంవత్సరం 4 నెలలు అయిపోయింది. దీనికి అడుగుతున్నాము సార్, ఇది ఇవ్వమంటే మాకు 4 గోడల మధ్య గౌరవంగా పనిచేసుకునే వాళ్ళం రోడ్డు మీద రావటం, మన ఇండస్ట్రీని మేము రోడ్డు మీద వేయట్లేదు సార్. మేము బాధలు చెప్పుకోవడానికి వస్తున్నాం. అసలు డబ్బులు అడగబట్టే కదా సార్ ఈ ప్రాబ్లం. డబ్బులు అడగకపోతే ఏమి ఉండదుగా. అడిగినందుకు ఇదే శిక్ష. మాకు ఆల్రెడీ స్కిల్ ఉంది. 2018లో మీరే స్కిల్ కార్డు తీసుకోమంటే మేము స్కిల్ కార్డులు తీసుకున్నాం. అందరం స్కిల్ వర్కర్స్. ఇవాళ ఆస్కార్ స్థాయికి వెళ్ళిందంటే స్కిల్ లేనిదే ఆస్కార్ స్థాయికి వెళ్ళామా? అదేవిధంగా తెలుగోడు సినిమాలు, మన తెలుగు నిర్మాతలు తీసిన సినిమాలు ప్రపంచ ఖ్యాతిని గడించినాయి. మరి కార్మికుడికి ఇచ్చే జీతంలో ఎందుకు ఇంత వెసులుబాటు చేస్తున్నారు? ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు? మీరు అర్థం చేసుకొని మా యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరించి మమ్మల్ని ఎప్పుడు రమ్మంటే అప్పుడు వీధులకు రావడానికి, హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నాం. వేతనాలు పెంచాలి అనేటప్పటికీ వీళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ సినిమాల షూటింగ్లు అంతకుముందు జరిగిన రోజులు ఇక్కడ వర్కర్స్ అందరూ మంచోళ్లే, అంత ఎటువంటి ఇబ్బంది లేదు, అన్నిటిలో బాగానే ఉంది. కానీ అమౌంట్ పెంచాలి, 30% మాకు పెంచి ఇవ్వాలండి. ఇక్కడ అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి. అది 3 ఇయర్స్కి ఒకసారి పెంచడానికి, 30% పెంచడానికి కూడా వీళ్ళకి వేజెస్ పెంచాలి అన్నప్పుడు మాత్రమే
స్కిల్ వర్కర్స్ లేరు, ఇక్కడ స్కిల్ వర్కర్స్ లేరు, మేము బయట నుంచి తెచ్చుకుంటాము, మేము పెంచం అనే మాటలు మాట్లాడటం మాత్రం ఇక్కడ అందరినీ టెక్నీషియన్స్ అందరినీ చాలా బాధ కలిగి